నమస్కారం హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. సుబ్రహ్మణ్యం, సర్పంచ్ మామిళ్ళపల్లి, కొమిడిముక్కల మండలం. న్యాయ బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి మేమంతా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి, కైల అనిల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి, సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఎంపీగా గెలిపించుకోవడానికి మా న్యాయ బ్రాహ్మణులంతా సిద్ధంగా ఉన్నాం. మేము మా నియోజకవర్గంలో ఉన్న 8,000 ఓటర్లని 99% మా న్యాయ బ్రాహ్మణుల ఓటర్లందరూ మేము వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు వేయించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. దానికి ఒకే ఒక్క కారణం, మచ్చుగా తోకలు కత్తిరిస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మమ్మల్ని తిరుమల తిరుపతి దేవస్థానం 600 సంవత్సరాల నుంచి ఆ ట్రస్ట్ బోర్డులో మెంబర్గా కనీసం ఎప్పుడూ లేనటువంటి మా జాతి నుంచి ఒక నాయకుడు, మా నా కులస్తుల నుంచి ఒకరిని తిరుమల తిరుపతి దేవస్థానంలో డైరెక్ట్గా నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి. ప్లస్ మాకు కుల దూషణ జీవో నెంబర్ 50 ద్వారా మాకు చాలా మేలు జరుగుతుంది. న్యాయ బ్రాహ్మణుల్ని మా సంఘ నాయకులకి కూడా చెప్తున్నాము. అలాగే మా సంఘ నాయకులు కూడా చాలామంది వస్తానని చెప్పేసి మాతో మద్దతు పొందుతామని చెప్పేసి మేము కూడా తిరుగుతామని చెప్పి అంటే సరైన మాకు అవకాశం లేక మనం కూడా మేము పెట్టాము. వాళ్ళని క్షమించమని మేము కోరుకుంటున్నాము. అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి అందరం కూడా ఒక యూనిట్గా ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ కళ్యాణ్ కుమార్కి, ఎంపీ గారికి 2 ఓట్లు వేసి మరి ఆయనకి విజయానికి కారకం అవుతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ. పామర్ నియోజకవర్గం, మా నియోజకవర్గంలో దాదాపు న్యాయ బ్రాహ్మణులు 8,000 ఓట్లు ఉన్నాయి. మా నియోజకవర్గం మొత్తం కూడా గత 15 రోజులుగా పామర్ శాసనసభ్యులు కళ్యాణ్ అనిల్ కుమార్ గారిని, ఎంపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ గారిని అధిక మెజార్టీతో గెలిపించడానికి న్యాయ బ్రాహ్మణులు మొత్తం కంకణం కట్టుకుని నియోజకవర్గ స్థాయిలో 15 రోజులుగా కష్టపడడం జరిగింది. ఇదే విధంగా మరి ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తోకలు కత్తిరిస్తున్న చంద్రబాబు నాయుడిని 2019 ఎలక్షన్లో ఏదైతే తోకను తగిలించుకుని సీఎంగా తను తిరుగుతున్నాడో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ బ్రాహ్మణులు అందరూ కూడా ఆయన తోకను కత్తిరించి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చాం. అదేవిధంగా ఈ 2024 ఎలక్షన్లో కూడా వైనాట్ 175 అనే విధంగా అన్ని 175 నియోజకవర్గాలు కూడా వైసీపీని గెలిపించి మన న్యాయ బ్రాహ్మణులు రాష్ట్రంలో ఉన్న దాదాపు 6 లక్షల మంది న్యాయ బ్రాహ్మణులు ఉన్నారు. మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికి వైసీపీని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తామని